హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారు. హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. రెగ్యులర్గా కిచెన్లో కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదండి, కొన్ని కష్టం అనిపిస్తాయి. అలాంటి వాటిని సులువుగా ఎలా చేసుకోవాలో సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసారండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే వచ్చేస్తుంది, బాటిల్తో ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. బాటిల్ కొంచెం పైన ఉంటుంది, ఈ విధంగా కొంచెం పై వరకు కట్ చేసి క్యాప్ ఉంటుంది కదండి, క్యాప్ కూడా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బెలూన్ కావాలి. బెలూన్ కూడా కొంచెం కట్ చేసేసేసి ఏదైతే మనం కట్ చేసింది పైకి పెట్టేసేసి ఈ విధంగా పెట్టేసాను. ట్యాప్ పెట్టేసుకున్నామే అనుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మాడ్యులర్ కిచెన్లో ఇలాంటి ట్యాప్స్ అటు ఇటు మూవ్ అయ్యే ట్యాప్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటున్నాయి కదండి. అవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్ ట్యాప్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా మాడ్యులర్ ట్యాప్స్ కనుక మీరు కావాలి అనుకోండి, ఒక బెలూన్ బాటిల్ ఉంటే చాలండి, ఈజీగా మనకు మాడ్యులర్ ట్యాప్స్ అని రెడీ అయిపోతాయి. మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లేదంటే షింక్ క్లీనింగ్ అప్పుడు కానీ ఈజీగా మనకు అటు ఇటు ట్యాప్ కదిలిస్తూ ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధమైన దాన్ని తయారు చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, ట్యాప్కి మనకి అటు ఇటు క్లీనింగ్కి బాగుంటుందండి. కొంతమంది బాత్రూమ్లో షవర్ చేస్తూ ఉంటారు కదండి, షవర్ కూడా ఒక్కసారి ఏమవుతుందంటే లేదు అనుకోండి, ఈ విధంగా మన ట్యాప్ ఫిట్ చేసుకొని కింద షవర్ లాగా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం గిన్నెలు రెగ్యులర్గా ఇలాంటి స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అయితే గిన్నెలు కడిగే ఈ స్క్రబ్బర్ని ఖచ్చితంగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అలా క్లీన్ చేయకుండా కనుక ఉన్నామేను ఫుడ్ పార్టికల్స్ దానిలో ఉండిపోతూ ఉంటాయండి. దానివల్ల మనకి స్క్రబ్బర్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఖచ్చితంగా మనం మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి, ఎన్నైతే స్క్రబ్బర్స్ ఉంటాయి వాటిని ఈ విధంగా వేడి నీళ్ళలో వేయాల్సింది. ఖచ్చితంగా వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా అలానే వెనిగర్ వేసేసి ఒక గంట సేపు పాటు ఈ విధంగా వేడి నీళ్ళు వేసేసి ఉంచేసి, ఆ తర్వాత కనుక మీరు బయట కొంచెం ఎండ వచ్చే ప్లేస్లో ఉంచేసి డ్రై అవనిచ్చి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నారు కూడా ఎన్ని రోజులైనా సరే కానివ్వండి, మ్యాక్సిమం 1 month అండి వీటిని యూజ్ చేయాల్సింది. మనం మంత్లీ వన్స్ కనుక చేంజ్ చేసుకుంటూ దీనిలో ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానీ మన గిన్నెలకు అనేది అంటకుండా నీట్గా అయితే ఉంటాయి. అండ్ బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ని కొంచెం అయితే వేసేసాను. దాని లోపల బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా కూడా కొంచెం అయితే వేసేసాను. వెనిగర్ కూడా వేసాను. వెనిగర్ కానివ్వండి, బేకింగ్ సోడా కానివ్వండి, క్లీనింగ్ పర్పస్కి సూపర్గా ఉపయోగపడతాయి అండి. బేకింగ్ సోడా అంటే మన వంటల్లో కొంతమంది వాడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా క్లీనింగ్ కూడా ఒకసారి మీరు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత నీట్గా క్లీన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ 3 తయారు చేస్తే మన గ్యాస్ కట్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ లోపల, మన ఫ్రిడ్జ్ని గ్యాస్ కట్ని కనుక క్లీన్ చేయకుండా వదిలేసాము అనుకోండి, ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. నల్ల కొంచెం ఫామ్ అవుతూ ఉంటుందండి. దానివల్ల ఏంటి అని అంటే, ఫంగస్ ఫామ్ అయినప్పుడు వెంటనే క్లీన్ చేసుకోకుండా మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోకుండా వదిలేసాము అనుకోండి, ఆ తర్వాత ఫంగస్ ఎక్కువైపోయి మన ఫ్రిడ్జ్ లోపల కూడా కూరగాయలు త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు మంత్లీ వన్స్ అయినా సరే కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చాలా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా మన గ్యాస్ కట్టుకో చాలా ఎక్కువ ఏళ్ళు పాడవకుండా ఉంటుంది. మన ఫ్రిడ్జ్ కూడా కరెంట్ అనేది తక్కువ అయితే కన్జ్యూమ్ అవుతుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో రీచ్ అవుతుందా, అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి బాటిల్కి రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా ఫస్ట్ నేనైతే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాని ప్రకారం కొంచెం చాకుని కనుక వేడి చేసామని ఈజీగా కట్ అయిపోతుందండి. మీకు కట్ అయిపోయిన తర్వాత ఈజీగా అయితే తెలిసిపోతుంది ఎలా కట్ చేశాను ఏంటి అని. ఈ విధంగా కట్ చేసుకున్న బాటిల్లోకి ఏంటంటే టీ కప్స్ ఎక్స్ట్రా పేరు కనుక ఉంది అనుకోండి మన దగ్గర, దాన్ని వాడకుండా ర్యాక్స్లో పెడుతూ ఉంటాం కదండి, అలా పెట్టేసాము అనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది, అలాగే దుమ్ము కూడా పడుతూ ఉంటుంది. అలా మనకు దుమ్ము పడకుండా తక్కువ ప్లేస్లో ఆక్యుపై చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బాటిల్ కట్ చేసి పెట్టేసాము అనుకోండి, తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది, అలాగే టీ కప్స్ పైన దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు కొన్నిసార్లు ఏంటంటే డ్రెస్ కొంచెం ఇలా నెక్ ఓపెన్ అయ్యేది ఎక్కువ కనుక కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం స్టిచ్చింగ్ తోటి మన అవసరమే లేకుండా మనకి కొంచెం ఓపెన్ ప్లేస్ క్లోజ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి స్టిచ్చింగ్ చేసే టైం లేకపోయినా కానివ్వండి, అలాంటప్పుడు మనకి అత్యవసర పరిస్థితుల్లో ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది, పెట్టేసాము అనుకోండి, ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ అది ఓపెన్ కాకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్ లోపల మనకి
ఆయిల్ అంతా వంపేసినా కానీ కొంచెం అయితే లోపల ఆయిల్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి కవర్ లోపల. అలాంటప్పుడు మనకి తుప్పు పట్టిన ఇలాంటి కత్తెరలు కనుక ఉన్నాయి అనుకోండి, కత్తెరలే కాదండి ఏవైనా కానీ ఇంట్లో ఏమైనా తుప్పు పట్టినవి ఉన్నాయి అనుకోండి, ఆ తుప్పు నీట్గా కొంచెం క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఆయిల్ ప్యాకెట్లో కనుక పెట్టేసి ఒక నైట్ మొత్తం వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నామే అనుకోండి, తుప్పు అనేది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి చీపురు పాడైపోతూ ఉంటుంది కదా మనం వాడగా అయితే చీపురు కనుక మొత్తం ఉప్పు తీసామనుకోండి, ఇలాంటివి చిన్న చిన్న కర్రలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వీటిని కూడా ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా చిన్న చిన్న పుల్లలు సేమ్ ఈక్వల్ సైజులో అయితే కట్ చేసేసుకున్నానండి నేనైతే. ఆ తర్వాత పైన కింద ఈ విధంగా పెట్టేసేసి 3 లైన్స్ అండి, ఇటు 6 మొత్తం సేమ్ ఇదే ఈక్వల్ పార్ట్లో కట్ చేసేసుకున్నాను. నేను 2 అయితే చేసేసుకున్నానండి ఇలాంటివి. 6 అండి, 1 2 3 4 5 6 అడ్డంగా 2 నిలువుగా 6 అయితే పెట్టేసేసుకున్నాను. దీన్ని డిన్నర్ టేబుల్ పైన పెట్టేసుకున్నామే అనుకోండి, మనం టీ కప్స్ కానివ్వండి లేదంటారు పికిల్స్ ఏమైనా పెడితే మంచి స్టాండ్ లాగా అంటే ఉంటుందండి. బయటకు తీసుకెళ్ళి మనం స్టాండ్స్ కొనే పని లేకుండా డిన్నర్ టేబుల్ ఉన్న వాళ్ళు ఈ విధంగా స్టాండ్స్ అని వుడెన్ స్టాండ్స్ అని ఈజీగా ఇంట్లోనే పాడైపోయిన పాత చీపురుతో తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి చాకులు ఇంట్లో కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి, మనం కూడా ఇది ఏమవుతుందంటే కొన్నిసార్లు వాడగా కొంచెం షార్ప్ అనేది తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం టమాటా కానివ్వండి అలాంటివి కొంచెం కట్ చేసినప్పుడు త్వరగా తెగదు. అలాంటప్పుడు ఇన్ కేస్ మీకు ఇంట్లో కనుక ఇలాంటి రాయి కనుక కొంచెం గరుకుది కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా మనం రాయిని తీసుకొచ్చి కొంచెం ఒక 5 మినిట్స్ ఈ విధంగా కనుక అన్నామే అనుకోండి, మనకి చాకు అనేది ఈజీగా అయితే షార్ప్ అవుతుందండి. అంతకుముందు ఏంటంటే షార్ప్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కదండి, ఇప్పుడైతే కొంచెం రావట్లేదు కదా, మనమే స్పెషల్గా ఎక్కడికైనా తీసుకెళ్ళి షార్ప్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఇంట్లో ఇలాంటి స్టోన్ కనుక ఉంది అనుకోండి, మన చాకులను అవి ఈజీగా అయితే షార్ప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీ కట్టుకునే ప్రతి ఒక్కళ్ళము శారీ కుచ్చుళ్ళు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే బయట పెట్టుకోవడానికి బ్లౌజ్ దగ్గర మనం ఈ విధంగా ఈ ప్లేస్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ శారీ పిన్ పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళని పైన కూర్చోబెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఊరికి పిన్నీస్ అనేది త్వరగా ఊడిపోతూ ఉంటుంది కదా, దానివల్ల బ్లౌజ్ కూడా చిరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకి శారీకి పెట్టుకున్న కుచ్చిళ్ళు పిన్ను కానివ్వండి లేదంటే పైన పైట పిన్ను కానివ్వండి ఏదైనా కానివ్వండి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం స్టిక్కర్ ఉంటుంది కదా మన రెగ్యులర్ స్టిక్కరు, ఆ స్టిక్కర్ కనుక ఉంది అనుకుంటే ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత కనుక మన శారీకి పిన్స్ పెట్టుకున్నామే అనుకోండి, మనకు లూజ్ అయినా లేకుండా ఉంటుందండి. కొంచెం టైట్గా పట్టున చెరగడం అనేది బ్లౌజ్ జరగకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం, మనం బిర్యానీ రైస్ ఉంటాయి కదండి, వీటిని మంత్లీ వన్స్ లేదంటే వీక్లీ వన్స్ కొంతమంది వండుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా వండుకోరు కదండి. కానీ తీసుకొచ్చుకుని ఎక్కువ క్వాంటిటీ ఇన్ కేసు తీసుకొచ్చుకున్నామే అనుకోండి పాడైపోయే ఛాన్స్ ఉన్న ముక్కు పురుగు ఉంటుంది కదండి, ఆ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, ఆ నల్ల పురుగు అనేది పట్టకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బిర్యానీ రైస్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ కలిపేసేసి ఆ విధంగా ఉంచేసుకున్నామే అనుకోండి, మనకు త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. అండ్ అలానే పాడయ్యే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటుంది. బిర్యానీ చేసుకునేటప్పుడు 2-3 సార్లు ఆల్రెడీ కడిగేసి ఆ తర్వాత బిర్యానీ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువైందనే సెన్సేషన్ కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్, మనకి అందులో ముఖ్యంగా ఈ సమ్మర్లో ఏంటి అంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి, ఎందుకంటే మనం వేసి రన్ చేస్తూ ఉంటాం, హీట్ బయట ఎక్కువ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూలింగ్ కూడా తక్కువైపోయి ఎక్కువ కన్జ్యూమ్ కరెంట్ని కాల్ చేస్తూ ఉంటుంది కదా. అయితే దానితో పాటు ఇంకా ఎక్కువ కాలుతుంది అనుకోవడానికి ఇది ఒక రీజన్ అండి. మనకి ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకొని ఈ విధంగా మధ్యలో కనుక పెట్టేసాను, ఈ విధంగా వెంటనే మనకు టిష్యూ పేపర్ తీసి వెంటనే గ్యాప్ కనుక ఉండి వెంటనే కనుక ఈజీగా వచ్చేసింది అనుకోండి, ఈ గ్యాస్ కట్ ఉంటుంది కదండి, ఈ గ్యాస్ కట్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కట్ కొంచెం కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత లూజ్ అయిపోతుందండి. దానివల్ల కూడా మనకంటే ఫ్రిడ్జ్కి అండ్ ఫ్రిడ్జ్ డోర్కి గ్యాప్ అనేది ఎక్కువ కరెంట్ అనేది కాలుతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం మన ఇంట్లో ఈ విధంగా హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదండి, హెయిర్ డ్రైయర్ ఏదైతే నార్మల్ కూల్ ఉంటుంది కదండి, కూల్ కనుక తీసేసుకొని ఈ విధంగా ఒక్కసారి కనుక ప్రెస్ చేసుకుంటే వెళ్ళిన కొంచెం గ్యాస్ కట్ లూజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ విధంగా మనకి చేసామనుకోండి, హెయిర్ డ్రైయర్తో ఊరికి అలా డ్రై కనుక పెట్టేసాము అనుకోండి కొంచెం స్టిక్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి గ్యాస్ కట్ అనేది టైట్ అయిపోతుంది కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అనేది లేకుండా గట్టిగా టైట్ అయిపోతుందండి. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రిడ్జ్ ఖచ్చితంగా ఆఫ్ చేసి మాత్రమే ఆ తర్వాత హెయిర్ డ్రై అనేది పెట్టేసుకోవాలండి. ఇన్ కేస్ ఎవరికైనా సరే హెయిర్ డ్రైయర్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా వాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, ఎక్కువ మాయిశ్చరైజర్గా ఉంటుంది కాబట్టి వాజిలిన్ పెట్రోలియం జెల్ అనేది ఈ విధంగా ఏదైతే గ్యాస్ కట్ లూజ్ అవుతుందో దానిపైన పాత బ్రష్ తోటి ఈ విధంగా పైనుంచి కింద
వరకు అన్నామనుకో ఎక్కడ వరకు మీకు గ్యాస్ కట్ అవుతుంటే అక్కడ వరకు అన్నామనుకోండి కొంచెం స్టిక్ అయి ఉంటుంది డోర్ అనేది, ఓపెన్ అనేది కొంచెం అయినా గ్యాప్ అనేది లేకుండా. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒకసారి ఈ విధంగా చెక్ చేయండి. ఫస్ట్ న్యూస్ పేపర్ పెట్టేసి మధ్యలో చెక్ చేసి ఆ తర్వాత ఈ చిన్న ప్రాసెస్ కనుక ట్రై చేస్తున్నారా మనకి కరెంట్ ఎక్కువ కాలకుండా ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే త్వరగా అయితే కూల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. హెయిర్ డ్రైయర్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి టిష్యూ పేపర్ అనేది త్వరగా ఫస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి కొంచెం గ్యాప్ లేకుండా కొంచెం టైట్గా అయితే పట్టేసి అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరు.